కర్నూలు ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఈ మున్సిపల్ ట్యాపుల్లో నుంచి వచ్చే నీళ్ళంతా కంపు కొట్టుకొని పోతున్నాయి. వీళ్ళు ట్యాప్ ఓపెన్ చేస్తున్నారు. చచ్చిన శవంలో నుంచి ఏ వాసన వస్తుందో నీళ్ళలో నుంచి ఆ వాసన వస్తుంది. ఎవరికి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళ ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది చూసారా, ఆ ట్యాంకులో ఏమైనా ఎలుకలు పడి చచ్చిపోయినాయి అని చూస్తే ఏ ఎలుకలు చచ్చిపోలే. వీళ్ళు పక్కింటి వాళ్ళని అడిగారు, మా నీళ్ళు వాసన వస్తున్నాయి, మాంసం కులిపోయిన వాసన వస్తుంది, ఏమైపోయింది, మరి మీ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? అయ్యయ్యో మా నీళ్ళు కూడా అట్లాగే ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి ఇంకొక ఇంటికి వెళ్ళారు, వాళ్ళు అదే అన్నారు. కాలనీ అంతా వార్త వైరల్ అయిపోయింది. చివరికి వీళ్ళందరూ కలిసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. బాబు, ట్యాప్ ఓపెన్ చేస్తే చాలు, చచ్చిన శవంలో నుంచి ఎలాంటి కుళ్ళు వాసన వస్తుందో నీళ్ళలో నుంచి ఆ వాసన వస్తుంది. మా ట్యాంకులో ప్రాబ్లం ఏముందో చూసాం, ఏదీ లేదు. ఏం జరిగిందో ఒకసారి చూడండి. వెంటనే డిపార్ట్మెంట్ వీళ్ళు ఆలోచించి కర్నూలు పట్టణానికి వాటర్ సరఫరా చేసే పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందే, ఆ ట్యాంక్ శుభ్రం చేశారో లేదో చూద్దామని డిపార్ట్మెంట్ పైకి వెళ్ళారు. కొంచెం భయపడుతూనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకులోకి వచ్చి తొంగి చూశారు. గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? 12 కోతులు నెల రోజుల క్రితం చచ్చిపోయి వాటి శరీరాలు కుళ్ళిపోయి ఆ చీకిపోయిన మాంసంలో నుంచి నీళ్లు గారి ఎముకలు మిగిలిపోయినాయట. నేనంట, ఏ ట్యాప్ ఓపెన్ చేసినా కుళ్ళిపోయిన మాంసపు వాసన నీళ్ళలో నుంచి ఎందుకు వస్తుంది? ఈ ట్యాపులన్నిటికీ సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందే, ఓవర్ హెడ్ ట్యాంక్ పాడైపోయింది. నీ సర్వశరీరానికి ఆత్మీయతనైనా భక్తిహీనతనైనా సరఫరా చేసేదేదో తెలుసా? నీ హృదయం పాడైపోతే, ఓవర్ హెడ్ ట్యాంక్ పాడైపోతే ఏ ట్యాప్లో చూసినా కుళ్ళిపోయిన మాంసపు వాసన వచ్చిందే. హృదయం పాడైపోతే నీ చూపు పాడైపోద్ది, నీ మాటలు పాడైపోతాయి, నీ ఆలోచనలు పాడైపోతాయి, చివరికి నీ సమస్త ప్రవర్తన పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ సమాధికి సొన్నం కొట్టినట్లుగా పై అలంకరణ కాదు చేయాల్సింది, హృదయ శుద్ధి జరగాలి క్రైస్తవ్యానికి. నీ హృదయంలో నుండే జీవధారైన మరణధారైన బయలుదేరుతుంది. హృదయం పవిత్రంగా ఉంటే నీ చూపు పవిత్రంగా ఉంటుంది, నీ మాటలు పవిత్రంగా ఉంటాయి, వంకర మాటలు రావు. అంటే సర్వ శరీరాన్ని నియంత్రించే కేంద్ర స్థానం ఏది? నీ కంటిని, నీ నోటిని, నీ మనస్సును, నీ ఆలోచనలను, నీ చర్యలను సమస్తాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదంటే హృదయంలో పవిత్రత బయలుదేరితే పవిత్రత సర్వ శరీరం వ్యాపించి నువ్వు పవిత్రుడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.